ఫుల్ లెంత్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. వీడియో చూస్తున్నంతసేపు మీకు ఏమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మిస్ అవ్వద్దు. సో ఇప్పుడు ఈ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు కదా, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫ్యామిలీ జస్ట్ ఎంకరేజింగ్ చేస్తూ ఉంటారు. యాజ్ అన్ అవుట్ సైడ్ ఓన్లీ మై డాడ్. ఓకే ఓకే టు బి కరెక్ట్. మా మమ్మీకి అసలు ఏం ఫరక్ పడదు. ఎప్పుడైనా తిన్నావా, తిన్నా, పడుకున్నావా, పడుకో, సరే అయితే డాడీకి ఇస్తున్నా మాట్లాడు, తిన్నావు బాబు, తిన్నా ఏం మ్యాటర్ కాదు, శుభ్రంగా తిన్నావా, శుభ్రంగా పడుకున్నా. ఒకసారి అయితే I was very low at one point. I don't exactly remember when, but I remember this incident. మా అమ్మకు ఫోన్ చేశారు, మా అమ్మ కూడా మా డాడీకి ఫోన్ చేశారు. మా అమ్మ మాట్లాడుతాను ఫోన్ తీసుకుంది. I was feeling very low. రే ఎన్ని వద్దురా, వైజాగ్ వచ్చే కిల్లి పడి పెట్టేసుకోండి, హీరోనే కిల్లి చిన్న చిన్న లోస్ ఉంటే దానికి ఎందుకు వచ్చేస్తావా, వచ్చే కిల్లి పడి. సో ఇట్లాంటి స్టేజెస్లో యాజ్ అన్ అవుట్ సైడర్ టు ద ఇండస్ట్రీ మనకి ఎట్లాంటి స్ట్రగుల్స్ ఉండొచ్చు? అండ్ రికగ్నిషన్ వచ్చేంత వరకు నాకు అనిపిస్తుంది చాలా కష్టపడుతూ ఉండాలి. బట్ అంటే అలా ఇంకా కష్టం అనేది, హార్డ్ వర్క్ అనేది త్రూ ఇన్ అవే రికగ్నిషన్ వచ్చేంత ముందు వరకు అట్లీస్ట్ ఆ కష్టం వేరే ఉంటుంది. బట్ ఒకసారి రికగ్నైజ్ అయిన తర్వాత కష్టం, అప్పుడు కూడా కష్టపడతాం, బట్ దట్ ఈస్ ఆన్ అ డిఫరెంట్ లెవెల్. బట్ ఐ విల్ టెల్ యూ, రికగ్నిషన్ రాకముందు దట్ ఐ ఎంజాయ్డ్. ఎందుకంటే there are no barriers or anything. So I enjoyed that hard work a lot. అంటే it's like a wild horse, ఎట్టైనా వెళ్ళిపోవచ్చు. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు మై టీమ్, ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారు ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు హిమ్. అండ్ విరించి వాజ్ ఆల్సో సో సపోర్టివ్. సో నాకు ఎప్పుడు కూడా ఒక ఎక్కడో ఇక్కడ దాకే ఉండాలి, ఐ నెవర్ హ్యాడ్ ఎనీ హర్డల్స్, లేకపోతే నన్ను కన్స్ట్రైన్ చేయడం ఎప్పుడు లేదు. దే లెఫ్ట్ మీ, ఐ వాజ్ లైక్ అ వెరీ వైల్డ్ హార్స్. సో ఐ ఎంజాయ్డ్ దట్ ప్రాసెస్ అ లాట్. ఆ తర్వాత ఏంటంటే మెల్లిగా సమ్వేర్ లైక్ ఓకే ఇప్పుడు దీని తర్వాత ఇదో లేకపోతే ఏదో ఇవన్నీ దే ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. మనకు లేకపోయినా సరే మనతో పనిచేసే వాళ్ళకి చాలా క్యాలిక్యులేషన్స్ చేస్తాయి. అప్పుడు క్యాలిక్యులేషన్లే ఉండవు కదా. ఇట్ వాజ్ లాట్ ఆఫ్ అంటే డెసిషన్ తీసుకోవాలన్నా ఒక 4-5 సార్లు ఆలోచించాలి, ఇప్పుడు నేను చేస్తే ఏమవుతుంది అలా అని కూడా కాదు. ఆల్సో వెన్ యూ ఓవర్ థింక్ ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ నాట్ ఓవర్ థింక్. బట్ అలా అని కదా, అదే అంటే అప్పుడు ఏంటంటే మనకి వేరే క్యాలిక్యులేషన్లు ఇప్పుడు అదే అంటున్నా, నాకనే కాదు ఇప్పుడు నాతో చేసే వాళ్ళకి కూడా క్యాలిక్యులేషన్లు అనేవి వస్తాయి. అప్పుడు ఏం ఉండవు కదా. అలాగే ఫ్రీ వర్డ్, అలాగే వైల్డ్ హార్స్, ఫ్రీ వర్డ్ ఇస్ నాట్ రైట్. టాలెంట్ కనిపిస్తుంది అంతే, అక్కడ వెళ్ళిపోవాలి అంతే. ఇంకా యూ విల్ గో ఆల్ ఇన్ అండ్ ఏమవుతుంది అని టెన్షన్ ఉండదు. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ విల్ హ్యాపెన్, యూ విల్ జస్ట్ గో. సో అట్లే హిట్ పడ్డది ఉయ్యాల జంపాల. సో ఆ తర్వాత అండ్ ఆల్సో ఐల్ టెల్ యూ, అండ్ ఆల్సో ద వర్కింగ్ స్టైల్. మాకు ఆఫీస్లోనే హైరార్కీ అనేది అసలు ఎవరికి తెలియదు. ప్రొడ్యూసరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, నేను ఏడీగా ఉన్నప్పటి నుంచి, తర్వాత రైటర్ అయ్యాను, తర్వాత హీరోయిన్, ఎన్ని పేరుకే. ఎవరికి ఏ హైరార్కీ ఉండదు. అందరం కలిసి అందరం కూర్చొని అందరం భోజనం చేస్తాం. అయిపోయిన తర్వాత ఎవడి ప్లేట్ వాడే కడుక్కొని, ఆఫీస్ బాయ్ ఉంటాడు, ఆడికి ఏం చేయాలో అర్థం కాదు. అలా కూర్చొని చూస్తూ ఉంటాడు, చూస్తూ ఉండేవాడు మమ్మల్ని. 1.5-2 years వాడు అలా చూస్తూ ఉండేవాడు, నేను ఏం చేయాలి ఇక్కడ. ఎవరి ప్లేట్ వాళ్ళే కడుక్కోవాలి. మళ్ళీ అయిన తర్వాత అందరూ కూర్చొని అందరూ మాట్లాడు సో ఎవ్రీబడి హ్యాస్ అ రైట్ టు సే అన్ ఒపీనియన్. అంటే అక్కడ అంటే మన అంటే డెసిగ్నేషన్ బట్టి నువ్వు ఇది అన్నట్టు అసలు హైరార్కీ అనేది అస్సలు ఉండదు. ఇట్ వాజ్ సచ్ గ్రేట్ టీమ్ వర్క్. అందుకే సినిమా అంత బాగా వచ్చింది. ఇట్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ టీమ్ వర్క్. అండ్ ఆల్సో ఆ మూవీ తర్వాత నీ పాపులారిటీ చాలా ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతూ వచ్చింది. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ ఆస్క్ దట్ ఆర్ నాట్, బట్ కొన్ని డెసిషన్స్ వల్ల ఆర్ కొన్ని మూవీస్ వల్ల అనుకున్నంత ఎక్స్పెక్టేషన్, అంటే చూసేవాళ్ళు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ వెళ్ళలేదు. చాయిస్ కొన్ని అనడం కరెక్ట్ కాదు, కొన్నిటికంటే ఎక్కువ. ఓకే, నేనేదో కొంచెం కాదు. ద థింగ్ ఇస్, అది అగైన్ ఐ టెల్ యూ దిస్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ ఫిల్మ్ దట్ ఐ హావ్ డన్.
ఐఎమ్ ఈక్వలీ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ ఫిల్మ్ దట్ హెవ్ డన్. ఇదేదో చెప్పాలని స్టేట్మెంట్ కూడా కాదు, నిజంగానే ఐఎమ్ ఈక్వలీ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ ఫిల్మ్ దట్ హెవ్ డన్. చేస్తాం కదా ఎవరు. అదే కాకపోతే ఏంటంటే ఫర్ అ ఫిల్మ్ టు గో రాంగ్, ఆ ఫిల్మ్ నేను ఎప్పుడు చెప్తా, ఒక సినిమా అనేది ఇట్స్ అంటే ఇప్పుడు రైటింగ్ అనేది ఒక ఆర్ట్, పెయింటింగ్ అనేది ఒక ఆర్ట్, ఇలాగే ఫిల్మ్ ఇస్ 24 hours పుట్ టుగెదర్. ఒక్కటి తేడా కొట్టినా సరే యూ డోంట్ నో వేర్ ఇట్ విల్ గో రాంగ్. ద ఓన్లీ థింగ్ ఇస్ ఒకసారి జరిగిన తప్పు ఇంకోసారి జరగకుండా చూసుకోవాలి అంతే. బట్ అది కూడా ప్రతిసారి అన్నీ మన చేతుల్లో ఉంటాయని యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్. ఆల్ ఐ కెన్ డూ ఇస్ ఐ కెన్ ట్రై అండ్ గివ్ మై బెస్ట్ అండ్ గివ్ ద రెస్ట్. మన ఫ్రెండ్స్ కూడా వచ్చినప్పుడు అదే అన్నారు, బ్రో ఎక్కడో ఒక్కరు ఏదో తప్పు చేస్తారు, ఆ కెమెరా సరిగ్గా పెట్టరు, ఫోకస్ రాదు, షార్ట్ రాదు, మనం అనుకున్నట్టు రాదు, అది రిజాల్వ్ అవుతూ ఉంటుంది అని అన్నారు తను కూడా. సో మీరు అదే అన్నారు ఎగ్జాక్ట్లీ, ఎక్కడ తప్పు పోతుందో అర్థం కాదు. You never know, but you still try. You try your best.